మాది జమ్మకుంట మండలం, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు సంబంధించి వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నారంటే పత్తి, మొక్కజొన్న, వరి ఇవన్నీ నష్టపోయినాయి. కానీ వాళ్ళు ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే ఓన్లీ పాక్షికంగా, అంటే మొత్తము దెబ్బతిన్న వరిని మాత్రమే యాప్ ద్వారా వ్యవసాయ అధికారులు నమోదు చేస్తున్నారు. పత్తి కానీ ఇటువంటి వాటి అన్నింటినీ కూడా నమోదు చేయలేదని వాళ్ళు నమోదు చేయలేకుండా ఉంటున్నారు. అట్లాగే పత్తి అమ్మకంలో స్లాట్ బుకింగ్ ఏదైతే ఉందో కపాస్ కిసాన్ అనేసి యాప్, ఇది వచ్చేసి ప్రజలలో, అంటే విలేజ్ లెవెల్లో కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్, గ్రామ పంచాయతీ లెవెల్లో తీసుకొచ్చి దాన్ని ఎలా నమోదు చేయాలి అనే దాని మీద కూడా అవేర్నెస్ ఎవరు కూడా ఇవ్వట్లేదు. దానివల్ల చాలామంది రైతులు ఇప్పుడు చదువుకున్న వాళ్ళే ఎట్లా చేయాలో అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏ ప్రాసెస్ ఎట్లా చేయాలి, ఏంటిది, స్టెప్ బై స్టెప్ అవేర్నెస్ లేకుండా ఉండడం వల్ల చాలామంది కపాస్ స్లాట్ బుకింగ్కే చాలామంది వెళ్ళకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ క్షేత్రస్థాయిలో విలేజ్ లెవెల్లో అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుండేది. దానివల్ల చాలా సఫర్ అవుతున్నారు. అలాగే అధిక వర్షాల వల్ల తేమ శాతం ఎక్కువ కావడం వల్ల కూడా CCI కండిషన్స్ పెట్టేసి తీసుకోకపోవడం వల్ల పత్తి నల్లబడి ఇంకా ప్రైవేట్ దానికి కూడా వెళ్లకుండా చాలా నష్టపోవడం జరుగుతుంది. సో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దీన్ని తేమ శాతాన్ని కూడా పెంచినా కూడా కొంచెం సడలింపు చేసి తీసుకుంటే నష్టపోయిన రైతులకి చాలా మేలు చేసినట్టుగా ఉంటుంది. నా పేరు మూర దీపక్, ఆదిలాబాద్ జిల్లా శ్రీకొండ మండలం సాత్పరి గ్రామానికి చెందిన రైతు బిడ్డని. ఎందుకంటే ఈరోజు అక్టోబర్ సెప్టెంబర్ నెలలో వచ్చినటువంటి భారీ నష్టానికి మా యొక్క పత్తి పంట అనేటువంటి చాలా కొట్టుకుపోవడం జరిగింది. మాకు 5 ఎకరాలు ఉంది భూమి. అందులో 3 ఎకరాలు పత్తి పంట వేస్తాం, దాంట్లో వరి పంట 2 ఎకరాలు వేస్తాం. ప్రతి సంవత్సరం అలా కొట్టుకునే పోతుంది. కానీ మాకు పంట నష్టపరణ అన్నటువంటిది ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి కూడా రావట్లేదు. ప్రతి సంవత్సరం కూడా 1 రూపాయి రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి మా యొక్క పంట నష్టపరాన్ని, పంట పట్టుకోపోయినటువంటి పంట నష్టపరాన్ని మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం చూసినట్లయితే పత్తి పంట మొత్తానికి నష్టం ఉంది. ఎందుకంటే గత సంవత్సరంలో ఎకరానికి 12-13 క్వింటాలు వెళ్ళే దానికి ఈ సంవత్సరం మొత్తానికి 5 కూడా క్వింటాలు వెళ్ళటం లేదు. ఎందుకంటే మొత్తం ఏరుకునే సమయంలో కూడా వర్షం కురిసింది కాబట్టి దాని యొక్క మొత్తానికి లాభం లేకుండా పోయింది కాబట్టి, క్షీణించిపోయింది కాబట్టి అలా దిగుబడి రాలేకపోతుంది. అందుకోసం ఇలా చాలా రకాలుగా మేము నష్టపోయి ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం మాకు ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఉన్నంతన అభ్యర్థి మన పూడూరు మండలం వికారాబాద్ జిల్లా. నేను ఒక రైతును. నాకు 4 ఎకరాలు పొలం ఉంటుంది. అందులో ఒక 10 ఎకరాలు కవర్ చేస్తాను. కానీ చాలా నష్టపోయారు. మొత్తం పట్టేసి ఎకరానికి 2 క్వింటాలు వెళ్తలేదు. ఇప్పుడు తీస్తున్నాము. దాన్ని మార్కెటింగ్ వచ్చే లోపల అది కొండలేదు, పాయలు ఉన్నదని. ఇంకా దాన్ని ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. దాని మీద గవర్నమెంట్ ఏమన్నా చూసి మంచి రేటు పట్టిన కూడా కొనేటట్టు చూస్తారని బాగుంటుందని అనుకుంటున్నాం. మరి మొక్కజొన్నలు ఇస్తారు. మాకు ఇచ్చేటప్పుడేమో ఒక 4 కిలో బస్తానే 2400కి ఇస్తున్నారు. ఇతనాలు వేసుకొని ఒక ఎకరానికి 10 కేజీలు పడతాయి. అప్పుడు ఎంత అవుతున్నారు లోడు? 8-10 వేలు ఏనికనే అవుతున్నాయి. మా దాని కొంటే ఇప్పుడు క్వింటల్కి 2200 కొంటున్నారు. 2200 మంచి లేకుంటే 1700 ఇటే కొంటున్నారు. దాన్ని కూడా కొంచెం గవర్నమెంట్ చూసి ఇది చేయాలని చేస్తున్నాం. వడ్లు వేస్తాం. వడ్లు మా దగ్గర బాగా అయినాయి. వడ్ల పరిస్థితి అంటే వడ్లు ఏమున్నది, 2700 కొంటున్నారు. బోనస్ ఇస్తున్నారు. ఎంత కింటాకి? మాకు ఇచ్చేటప్పుడు 10 కిలో బస్తానే 1100కి ఇస్తున్నారు. అవి ఎట్లా ఇదవుతున్నాయి అనేది మా దగ్గర తీసుకొని మాకు ఇష్టాల కన్నా అంతకన్నా ఎట్లా ఇస్తున్నారు, అంత రేటు ఎట్లా పడుతుంది? మొక్కజొన్న చూడు మరీ ఘోరం. మొక్కజొన్నలు ఎకరానికి 10 కిలోలు వేస్తాం. 10 కిలోలు వేస్తామంటే అందరూ 2 మంది గంటలు వేయాలి, ఇవి వేయాలి. వేసినప్పుడే మాకు 10,000 దాటుతున్నది. మా దాని కొనేటప్పుడు వస్తే 2000 కింటలు కొంటలేరు. తడిసిన అంటే 1100 కొంటున్నారు. దాని గురించి మేము ఏం చేయాలనేది ఆలోచన ఉన్నాం. మరి దాని గురించి కంపెనీలు కానీ మరి దాన్ని అర్హతలు దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పట్టించుకోండి. మాకు కూడా గిట్టుబాటు ధర, ఇతరాలు తక్కువ ధరకి ఇస్తే మాకు కొంచెం ఏమనిపించేది. మొక్కజొన్నలు ఎంత లోడ్ పడుతున్నది,
మా దగ్గర కొట్టినప్పుడేమో 17 రూపాయల కిలో, వాళ్ళు ఇచ్చేదేమో 2400 కిలో పడుతున్నాయి. 2400కు 4 కిలో బతికిస్తున్నారు వాళ్ళు. దాన్ని ఎట్లా చూడాలి? మా దానం అంటప్పుడు వడ్లేమో కిండల్కేమో 2300, 2500 బోనొస్తో 2700 పడుతున్నాయి. వాళ్ళు ఇష్టపడి 10 కిలోలు వస్తేనే 1100కి ఇస్తున్నారు మాకు. ఒక ఈరియా దొరకట్లేదు. ఈరియా కూడా టైంకి ఇవ్వాలి గవర్నమెంట్. ఈరియా కోసము ఈరియా మాకు 500 ఇచ్చింది. దాని అంటే ఒకటి ఇచ్చిండ్రు మళ్ళా ఏంటిది, అది కొనుక్కుంటేనే ఈరికి ఇస్తాం, లేకపోతే ఈరికి ఇయ్యం. గవర్నమెంట్ ఇది అంతా ఎక్కడ పోతున్నదని ఏడ సప్లై అవుతున్నది. అది ఆలోచన రైతు గురించి. కూలీలకు అంటున్నాం, కూలీలకు వాళ్ళకు కూడా బయట 500 తీసుకుంటున్నారు, కానీ 500 పోతే మార్కెట్లో పోతే వాళ్ళకు కూడా ఏం రాదు, ఎంత పడతలేదు. వాళ్ళకు కూడా పాపం ఏమొస్తున్నాయి, అన్ని కంటే అవుతున్నాయి. వాళ్ళకు కూడా గిట్టుబాటు ఉండాలి. పొద్దు కింద ఇస్తే 10 కిలోలు లేకపోతే మనం 20 రూపాయలకి ఇస్తే కూడా పడతలేదు. వాళ్ళకి 10 కిలోలు తీసుకోలేదు ఒక మనిషి, అట్లా అవుతున్నది. దాని గురించి ఆలోచన చేసి ఏదైనా చేయండి. మన స్టార్ట్. నమస్కారం, నా పేరు ఆంజనేయులు, మాది నల్గొండ జిల్లా. నేను గ్రామీణ ఎన్జిఓ సంస్థలో పనిచేస్తాను. మా ఏరియాలో మొత్తం మేము 6 మండలాల్లో పనిచేస్తాము. 6 మండలాల్లో వచ్చేసి టోటల్గా డిండి మండలంలో ఎక్కువగా మిగతా తుఫాను ద్వారా ఎక్కువ పంట నష్టపోవడం జరిగింది. డిండి మండలంలో వచ్చేసి టోటల్గా 220 హెక్టార్ల భూమి నష్టపోయారు. అందులో 164 వరి పంట, 120% 120 హెక్టార్ల భూమి వరి పంట నష్టపోవడం అనేది జరిగింది. అదేవిధంగా డిండి ప్రాంతంలో ఎక్కువగా మొత్తము కాలువ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలు ఇవి. దేవతపల్లి తండ గ్రామ పంచాయతీ కూడా దేవతపల్లి. అక్కడ వచ్చేసి మొత్తం టోటల్గా 10 మంది రైతులు టోటల్గా ఇళ్ళను కూలిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ యొక్క నిత్యావసర వస్తువులు కూడా మొత్తం నీళ్ళలో కొట్టుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా నెమలిపూర్ తండాల్లో కూడా ఒక 2 ఎడ్లను కట్టేస్తే కాలువలో పడి విని వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కూడా ప్రభుత్వం నుండి అందలేదు. అదేవిధంగా చెన్నపేట మండలంలో వచ్చేసి తెల్లదర్పల్లి ప్రాజెక్టు కింద నక్కలకండి అనే తండా ఉంటుంది. అది కూడా టోటల్గా ఈ ముందు తుఫాను ద్వారా టోటల్గా ఊరిని తీసివేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ మిద్ద తుఫాను ద్వారా పత్తి అనేది చాలా నష్టపోయింది. ఈ నష్టపోయినటువంటి పంటకి నష్టపరిహారం కూడా ఏమి రాలేదు. అదేవిధంగా మన కాటన్ తడిసినటువంటి కూలీలకి రేటు అనేది 20 రూపాయలు 25 రూపాయలు ఇచ్చి పత్తిని తీసిస్తున్నారు. కానీ కౌలు చేసేటువంటి రైతులు కూడా ఎలాంటి లాభం లేదు. కౌలు రైతులు కూడా చాలా నష్టపోయారు. అదేవిధంగా రైతులకి పండించిన పంటకి ధర లేదు. ఓన్లీ పత్తి పంట మాత్రము 7%, 17%, 8%, 9% ప్యాడస్ మాత్రమే 8,000 అట్లా పంటను కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. కానీ ప్రస్తుతం దేవరకొండ ఏరియాలో మాత్రము పత్తి పంటకు 5,500, 5,800, 6,200 మాత్రమే పెట్టి మధ్యవర్తులు పత్తిని కొనుక్కోబోతున్నారు. కానీ పండించేటువంటి రైతులకు మాత్రం ఎలాంటి లాభదాయకంగా లేదు.